ఏపీ రాజకీయాలకు శాసనమండలి వేదికైంది. మండలిలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండటంతో ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టే ప్రయత్నం చేసింది. లేటెస్ట్ గా కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. శుక్రవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. మిగతా రాష్ట్రాలతో ధరలు పోల్చిన తర్వాతే తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నోరు విప్పారు. వైసీపీ హయాంలో షాపులను కుదించి ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. ఆ విధానాన్ని మార్చి మళ్లీ షాపులను పెంచి టెండర్లు ఇచ్చారన్నారు. షాపుల కేటాయింపులో రౌడీజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో మండలి చైర్మన్ మోషేన్ రాజు జోక్యం చేసుకున్నారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇక్కడ ప్రామాణికం కాదన్నారు. మద్యం పాలసీపై దువ్వాడకు ఇవాళ గుర్తు వచ్చిందా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదన్నారు. 10% కల్లుగీత కార్మికులకు ఇవ్వడం తప్ప అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు మంత్రి. ఆనాడు రేట్లు విపరీతంగా పెంచారన్నారు. 20 డిస్టిలరీస్ కు సంబంధించి 60% వాటా బలవంతంగా తీసుకున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకురాలేదన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వైసీపీ నాశనం చేసిందని గుర్తు చేశారు. ఓన్లీ క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారని, ఆ మనీ ఎక్కడని ప్రశ్నించారు మంత్రి. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో మద్యం తక్కువగానే ఉంటుందన్నారు. మద్యం పేరిట వైసీపీ దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకువచ్చామన్నారు మంత్రి. లిక్కర్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగిందన్నారు. సిఐడి దర్యాప్తు చేస్తోందని ప్రధాన సూత్రధారులు బయటకు వస్తారన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష. ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఎవరు రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. ఇస్తారా లేదా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయడానికి లేదు, మీరు టెండర్స్ వేయడానికి లేదు, నాకు వాటాలు ఇవ్వండి అని. కూర్చోండి. మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ
ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. నా కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. మంత్రి గారు ప్లీజ్, మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్రెడ్డి గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేగుతారు? కూర్చోండి. అరే ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి మంత్రి గారు. కూర్చోండి ప్లీజ్. విజయరాజు గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి. శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష గౌరవ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించి 2934 తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక మీరు చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేయడమే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టిలరీస్ ఉంటే మాట్లాడండి. 20 డిస్టిలరీస్ నేను చెప్తాను. మీరు అన్నారు కాబట్టి చెప్పండి మంత్రి గారిని. తగ్గిందని సమాధానం మంత్రి గారు చెప్పిన తర్వాత అడగండి.